అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో వన్ మోర్ లాంగ్ వీడియో అనమాట. మొన్న రీసెంట్గా అయితే ఫ్యామిలీతోని ఒక 10 days ట్రిప్ వెళ్ళినుండే. స్టార్టింగ్ అయితే పాండిచేరి వెళ్ళిపోయాము, ఎందుకంటే అరుణాచలం వెళ్దాం అనుకున్నాం. అరుణాచలం నుంచి ఎంతో దూరం లేదు, ఒక 2 hours డిస్టెన్స్లోనే పాండిచేరి ఉంటుందన్నమాట. సో ఎప్పుడు చూడలేదు కదా, ఫస్ట్ పాండిచేరి అయితే చూసేసి ఇంక అక్కడ నుంచి రిటర్న్లో ఇవి వేరే టెంపుల్స్ కవర్ చేసుకుంటూ వద్దాం అనుకున్నాం. సో వెళ్తున్నప్పుడు కాటేదాన్ ఏరియాలో ఈ ఫంక్షన్ హాల్స్ అయితే midnight 12 దాటిన తర్వాత కూడా అక్కడ వెడ్డింగ్స్ అవుతున్నాయి. లైటింగ్ అయితే సూపర్ ఉండే ఆ ఫంక్షన్ హాల్స్. సో యాక్చువల్గా మేము ఏమనుకున్నామంటే థర్డ్ నైట్ అంటే ఈవినింగే 4:30, 5 వరకు ఇంట్లో నుంచి స్టార్ట్ అయిపోదాం అనుకున్నాం. బట్ అది కాస్త లేట్ అయిపోయి ఇంకా midnight స్టార్ట్ అయ్యాము. 12:45కి 3rdకి అంటే ఇంకా 4thకి అనుకోండి, ఆ టైంకి స్టార్ట్ అయ్యాము ఇంట్లో నుంచి. చాలా లేట్ అయిపోయింది. కొండలు నాకైతే జర్నీ అంటే ఫుల్ ఇష్టం, దట్టు ఇంకా లాంగ్ జర్నీ అయితే ఇంకా ఇష్టం. సో ఇంకా టీ కోసం అయితే ఒక ప్లేస్లో అయితే ఆగాము. మా డాడీ ఏం చేశాడంటే మీషోలో పోర్టబుల్ స్టవ్ తీసుకున్నాడు, చిన్నది. మిమ్మల్ని తీస్తున్నాము. బాబాయ్ తీసినావా? నువ్వు బాగా ఆడుతున్నావు బాబాయ్, హీరోలాగా తీసిన. బాబాయ్ తీసి పంపిస్తాడు. మేము ఇట్లా ట్రిప్ ప్లాన్ చేయగానే మా డాడీ అయితే ఈ పోర్టబుల్ స్టవ్ మీషోలో బుక్ చేసుకున్నాడు. 2 burners కూడా వచ్చాయి అన్నమాట దాంతోపాటు. సో ఇంకా పాపం ఈ స్టవ్, ఇంకా టెట్రా ప్యాక్ మిల్క్ ప్యాకెట్స్, ఇంకా చూడండి ఉడవేయడానికి జాలి, మసిబట్ట, ఇవన్నీ పట్టుకొని వచ్చిండు మా డాడీ. మాకు మస్తు క్యాంపింగ్ చేయడానికి మేము బయట ఆ లైటర్ కూడా, ఇంకా మనకి లైటర్ కూడా, వుడెన్ స్పూను, టీ ఏముంది కొనుక్కొని కూడా తాగొచ్చు. 10-15 రూపీస్ పెడితే వస్తుంది. బట్ మేము ఎందుకు ఇలా చేసుకున్నామంటే జస్ట్ ఫన్, కొంచెం టైం పాస్ అవుతుంది అని చెప్పేసి మేమే మా చేతులతో చేసుకొని తాగి స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇంకా అక్కడి నుంచి టిఫిన్ కూడా చేసేసి ఆమె ఏమన్నదిరా, ఓ నేను కొట్టిందా వాడు వస్తారు, నేను కొట్టిందా వాడా వద్దాను. అచ్చా నువ్వు అందుకే పోయినావారా వెనకాలకి? వేలూరు కాంచి కాంచి కాచుకోను కాచుకోరా ఎన్నో పడతాడు ఇప్పుడు చూసారా అమ్మమ్మ ఒకటి మూవీ నడుస్తున్నట్టుందల్లా. కల్కి వావ్, కల్కి తమిళ్ మూవీ, తెలుగు మూవీ, తమిళ్ స్టేట్స్.
సో ఇక్కడ మేము ఆగామన్నమాట, ఎందుకంటే మా మమ్మీ మ్యాంగోస్ తీసుకుంటా అని వెళ్ళింది. సో ఇదేంటో నాకు స్టార్టింగ్ అయితే అర్థం కాలేదు. ఇక్కడ బోర్డు మీద చూసినాక అర్థమైంది జనరల్ స్టోర్ అని చెప్పేసి, కిరాణా షాప్. సో అక్కడ అలా ఉంటాయి అన్నమాట. మేము ఇంకా పాండిచ్చేరి రీచ్ అయ్యి రూమ్ తీసుకొని రూమ్లోకి వెళ్ళేసరికి 10 ఆ టైం అయింది. ఇంకా వెళ్ళగానే కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి పిల్లలకి మ్యాగీ అయితే చేసినుండే. ఇస్తా లింక్ కూడా, మీషోలో తీసుకున్నాం కదా. ఇంకా టైం 12-12:30 అవుతుంది. మేము ఇంకా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలి కదా. సో ఫ్రెష్ అప్ అయిపోయి, ఇదే మా స్టేకేషన్ అనమాట. ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము. ఏదైనా బీచ్ ఎక్స్ప్లోర్ చేద్దాం, ఇంకా ఫుడ్ కూడా అక్కడే తిందామని చెప్పేసి ఇట్లా స్టార్ట్ అయిపోయాం అనమాట. సెరెనిటీ బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ సీ ఫుడ్ హోమ్ ఫుడ్ స్టైల్లో చేసిస్తారనమాట. సో మంచి లొకేషన్లో కూర్చొని అయితే మేము లంచ్ చేసాము. చాలా బాగా అనిపించింది. మేము ఆర్డర్ చేసింది ఫిష్ ఫ్రై అండ్ ఇంకా చేపల పులుసు 2 సేమ్ మనం ఇంట్లో చేసుకున్నట్టే ఉన్నాయి మ్యాక్సిమమ్. బట్ ఫిష్ ఫ్రై వచ్చేసి ఉప్పు కారం కొంచెం తక్కువ ఉంది అని నాకు అనిపించింది. బట్ ఫిషెస్ మాత్రం చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇంత బ్యాడ్ స్మెల్ కూడా రాలేదు. అదొకటి బాగా నచ్చింది మాకు అందరికీ. నాకు అట్లా అనిపించింది ఉప్పు కారం తక్కువ ఉన్నట్టు, కానీ మా వాళ్ళందరికీ టేస్ట్ అయితే నచ్చింది. టేస్ట్ అయితే బాగుండే. సో ఇక్కడ ఏమవుతుందంటే బోట్ని ట్రాక్టర్ సపోర్ట్తోని ఒడ్డుకు తీసుకొని వస్తున్నారు. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా, నాకు తెలియదు ఇట్లా ట్రాక్టర్ సపోర్ట్తో బయటికి తీసుకొస్తారని. అయినా బోట్ ఏమైనా తక్కువ వెయిట్ ఉంటుందా చెప్పండి, చాలా వెయిట్ ఉంటుంది కదా. సో ఇట్లా తీసుకొచ్చి బయటికి ఆర్డర్లో పెడుతున్నారు ఒకటొకటి. ఇంకా మా ఫుడ్ రెడీ అయ్యే లోపల మేము ఇట్లా ఇవన్నీ చూస్తూ టైంపాస్ చేస్తున్నాం అన్నమాట కూర్చొని. ఇంకా మన ఫిష్ ఫ్రై ఇంకా ఫిష్ పులుసు అయితే వచ్చేసింది. తమిళనాడులో మీరు ఎక్కడ ఏం ఫుడ్ తిన్నా, మార్నింగ్ టిఫిన్, లంచ్, డిన్నర్ ఏది తిన్నా అక్కడ ఖచ్చితంగా అరిటాక్ అయితే కామన్ అనమాట. ఇంకా మీల్స్లో అయితే మ్యాక్సిమం దొడ్డు బియ్యమే పెడుతున్నారు. వాళ్ళు ఎక్కువ అదే తింటారేమో అక్కడ సైడు. సో ఇంకా మనం పచ్చిమిర్చి యూజ్ చేస్తాం కదా, వాళ్ళైతే దొడ్డు మిర్చి వేసారు. మనము బజ్జీలు చేసుకుంటాం కదా, అది నాకైతే చాలా నచ్చింది. ఎందుకంటే నాకు ఇష్టం అనమాట క్యాప్సికమ్ పులుసు. సేమ్ టేస్ట్ అనిపించింది ఫ్లేవర్. సో ఇంకా అన్నం తిన్న తర్వాత అక్కడ నుంచి వేరే ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోయాము బోటింగ్ చేయడానికి. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అవన్నీ చూపిస్తారు కదా, సో ఇంకా అక్కడికైతే స్టార్ట్ అయ్యాము. She will promote you over. Any number? Give me. No, only my work the fishing work. 1 year, sir. No, my work the 10 year the child. Only the my work the fishing. Okay. Only the fisherman. My father, my grandfather the fishing. Okay. My the fishing. You got a good history then. 1 year the tour is the boating. Okay. Boating the other people the speaking the English. Okay. Little English. Very learn English no sir. But you are talking very nice. I don't know Okay, much let's English. take it, sir. Tell you. We only understand, tell you we can't foundation speak. name and all. She will upload in the YouTube. Any She will details? promote it.
phone number or YouTuber. He's a YouTuber. She's First your enjoyment. What is next after that okay That's a good one. First the Payment. life jacket da bhaiya jacket. Kids like jacket. kids like jacket Phone pe lela. Account lo levu babai. Cash is sahi but phone pe la. छोटा बच्चों को బాగుందా జున్ను సో మేము బోటింగ్ మాట్లాడుకున్న పర్సన్ ఆయనే అనమాట. సో మేము రిటర్న్ వచ్చాక డీటెయిల్స్ బోర్డు మొత్తం వీడియో తీశాను, అది చూపిస్తా. చాలా ఫన్నీగా ఉన్నారు, ఆయనతో కొంచెం సేపు టైంపాస్ అయింది. సో మంచిగా 2 వాటర్ బాటిల్స్ ఇచ్చి పంపించారు. మేము టూ బోట్స్ అయితే బుక్ చేసుకున్నాము. ఈచ్ క్యాండిడేట్కి వచ్చేసి 300 రూపీస్ అనమాట. సో అట్లా ఒక బోట్లో ఓన్లీ 12 మెంబర్సే అలౌడ్ అనమాట. సో పర్ హెడ్ వచ్చేసి 300 రూపీస్ తీసుకుంటారు. మనం తక్కువ ఉన్నాం, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, ఎక్కువ మంది హాయ్ ఫ్రెండ్స్ అంటున్నాడు. హాయ్ గాయ్స్ అనాలి. ఎంటర్ అవుతున్నాం. హాయ్. ఇంకోటి ఇద్దరే. అబ్బా చిల్లు వెళ్తుర్రు వెళ్ళిద్దరు, పైసలు కట్టి పోతుర్రు ఇద్దరు. బాబో ఇదేంటి ఇట్లా అవుతుంది మమ్మీ? ఓ అమ్మో వాట్ బ్రో కుచ్ భీ नहीं कुछ भी नहीं बाबू నేను వర్తా ఏడు దొరికిర్రా అయ్యా నాకు మీరు. అద్దతి బెటా इनलोग महिला डोंट फियर ब्रो, इन लोग टेंशन है, हमारे को कुछ भी नहीं है. आप चिल्लाओ. आओ मालूम है. रेंदो चलो. एक काम करो, इनको उधर भिजा देंगे, उसके बोट के बाजू में लो. अभी ले ऐसा जा सकते हैं अभी. हाँ चलो ना उधर. స్టార్టింగ్లో మంచిగా తీసుకెళ్ళినారు మెల్లిగా. ఇంకా ఇక్కడ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ నియర్కి వచ్చేసరికి చాలా డేంజర్గా నడిపినారు. ఇట్లా పైకి కిందికి అంటున్నారు స్పీడ్గా. మా బాబాయ్ ఉండి తిట్టడం వల్ల ఇంకా కొంచెం స్లో చేసినారు. కానీ మా తమ్ముళ్ళు అయితే ఇంకా స్పీడ్ వెళ్ళండి, ఇంకా చేయండి అలాంటివి అని చెప్పి అంటున్నారు. ఇంకా మేము భయపడుతున్నామని మమ్మల్ని ఆ బోట్ వేరే బోట్లోకి షిఫ్ట్ చేద్దాం అనుకున్నారు. బట్ రన్నింగ్లో అట్లా ఎట్లా వెళ్తామో మేము ఇంకా భయంతో వెళ్ళలేదు. అరే అలా పడ్డామంటే మురికి అడుపుడుగా పెట్టావా సీన్ బాబాయ్? నువ్వు నల్లిరుకు నేను తెల్లిరుకు. ఇది కూడా అప్పుడు ఎప్పుడో చూసిన.
డ్రోన్స్ నాట్ అలౌడ్ అంట. మనం వెడ్డింగ్ ఫొటోస్ ఏం తీస్తలేం కదా. తీసుకుంటారు కాక కొంతమంది. అందరు కపుల్సే వస్తారు కదా ఫోటో షూట్స్ కి. అట్లయితే యూట్యూబర్లకు కూడా పెట్టుకోవద్దని పెట్టాలి. డ్రోన్స్ అందుకే పెట్టారు కాక. ఏమవుతుంది డ్రోన్ ఎగరేస్తే? ఏమో మళ్ళీ. సో ఇంకా బోట్లో నుంచి అయితే ఒక ప్లేస్కి తీసుకొచ్చారు. ఇదేంటో మరి ఐలాండ్ ఏంటో నాకైతే తెలీదు. ఏం లేదు చూడడానికి, ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా. ఒకటి ఇల్లులాగా ఉంది, అది హాఫ్ కన్స్ట్రక్షన్ చేసి వదిలేసినట్టు ఉంది. ఏమీ లేవు, అన్ని చెట్లే ఉన్నాయి. ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా ఏం లేదు, జస్ట్ పిక్స్ తీసుకుంటున్నారు అందరు అంతే. సో మేము కూడా వెళ్ళినాం, కొన్ని పిక్స్ తీసుకున్నాము. ఇంకా రిటర్న్ ఇడేడ్రా రుద్రాంశ్ గారు జున్నుగాడు. రుద్రాంశ్ జున్నేడి సో ఇంకా అందరితో పాటు మేము కూడా ఇట్లా కొన్ని సెల్ఫీ వీడియోస్ అండ్ ఇంకా కొన్ని పిక్చర్స్ దిగేసి ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్గా మేము స్టార్ట్ కాలేదు, మేము ఇంకా వస్తలేమని చెప్పేసి ఆ బోట్ పర్సన్ వచ్చి మమ్మల్ని అయితే రిటర్న్ తీసుకొని వెళ్ళాడు. మీరు ఆడికి వెళ్ళి దుంకేరా? నేను అల్లకి వెళ్ళాలా? ఇంకా అక్కడి నుంచి నేను మా బాబాయ్ అయితే మా డాడీ వాళ్ళు ఉన్న బోట్లోకి షిఫ్ట్ అయిపోయాము. మా తమ్ముడు వాళ్ళని అందరిని ఒక బోట్లో పడేసాము, ఎందుకంటే వాళ్ళు స్టంటులు చేసుకుంటూ వస్తున్నారు. మాకైతే భయం వేసి మేము ఇందులోకి వచ్చేసాము. Please like and subscribe. Thank you for watching. ఇంకా మేమైతే రిటర్న్ ప్రశాంతంగా వెళ్ళామన్నమాట, ఏం స్టంటులు లేకుండా. ఆ పిల్లలందరిని అలా పంపించేసినాం కదా, ఆడుకుంటూ పాడుకుంటూ ఫొటోస్ దిగుకుంటూ ప్రశాంతంగా వెళ్ళినాము రిటర్న్ అయితే. ఇంకా రిటర్న్ వెళ్ళిన తర్వాత మా తమ్ముడు వాళ్ళు ఏమంటున్నారు అంటే, మేమైతే మస్తు ఎంజాయ్ చేసినాము, మీరు మిస్ అయిపోయినారు, ఫుల్ స్టంటులు చేసుకుంటూ వచ్చినామని చెప్పేసి మాతో అంటున్నారు. నాకైతే అవసరం కూడా లేదా స్టంటులు, నాకు ఫుల్ భయం వేసినుండే. అంటే కార్నర్లో అయితే ఏం కాదు, ఫుల్ ఆడతా వాటర్లో, నడి మధ్యలో అందులో పడితే ఎవరి దిక్కు, నాకు అందుకని చాలా భయం అనమాట. ఏడా అన్న వెళ్ళిపోయిండా? ఇందాక మాట్లాడినా. సో ఇట్లా ఉంటాయి అన్నమాట హట్స్ లాగా. సో వీళ్ళ దగ్గరే మనం మాట్లాడుకొని మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి ఇంకా ఆ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడానికి ఇంత అని చెప్పేసి మాట్లాడుకొని వెళ్ళాలి. మేము తీసుకుంది వీళ్ళ దగ్గరే.
సో ఈచ్ పర్సన్కి వచ్చేసి 300 రూపీస్ ఛార్జ్ చేశారనమాట. సో ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా అనిపించింది, క్రేజీ అనిపించింది. పాండిచేరి వెళ్తే మస్ట్ విజిట్ ప్లేస్ అనమాట, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఇవన్నీ చూడండి. సో ఇంకా అక్కడ నుంచి డైరెక్ట్ రాక్ మెరీనా బీచ్ దగ్గరికి అయితే వెళ్ళాము. సో ఇంకా అక్కడ కూడా కొంచెం సేపు టైం స్పెండ్ చేసి ఆ ప్లేస్ కూడా ఎక్స్ప్లోర్ చేసి కొన్ని వీడియోస్ అండ్ ఇంకా పిక్చర్స్ దిగి అక్కడ నుంచి కూడా రిటర్న్ అయిపోయామన్నమాట. ఎక్కువ వచ్చినాయి. ఒకేసారి ఫుల్ క్లౌడ్స్ వచ్చేసినాయి, ఫుల్ వర్షం వచ్చింది. మేము అక్కడ ఉన్నప్పుడే ఇంకా అందరం రన్నింగ్ చేసుకుంటూ వెళ్ళి కార్లో కూర్చున్నాము. ఇంక అక్కడ నుంచి అయితే రూమ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా, ఎందుకంటే వీడియో లెంత్ చాలా ఎక్కువ అయిపోతుంది అందుకని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ ఏం చేసామనేది నెక్స్ట్ వ్లాగ్లో అయితే కంటిన్యూ చేస్తా. అప్పటి వరకు చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.